హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఏఎం తెలుగు బ్లాగ్స్. ఫస్ట్ టైం కానీ మీరు నా వీడియో కానీ చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియో అయితే చాలా బాగుంటుంది, ఇంట్రెస్ట్గా కూడా ఉంటుంది. ఈరోజైతే మేము ఐలాండ్ హోపింగ్కి వెళ్తున్నామండి. ఒకేసారి 3 ఐలాండ్స్ చూడొచ్చు. అవి ఎలా ఉంటాయి ఏంటనేది నేను ఇప్పుడు చూపిస్తాను, చూడండి ఒక్కసారి. మేమైతే ఇప్పుడు బీచ్ దగ్గరికి వచ్చేసామండి. ఇదిగోండి అందరు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడి నుంచి మనము ఐలాండ్కి బయలుదేరాలా. అక్కడ కనిపిస్తున్నాయి కదా, వాటిల్లోనే ఇప్పుడు మనం బయలుదేరాలా. బయట వచ్చి ఇటు సైడ్ వచ్చి అంతా ఇలా ఉంటుంది, బీచ్కి ముందంతా ఇలా ఉంటుంది, చాలా బాగుంటుంది. దాన్ని అంతా ఒకసారి నేను చూపిస్తాను, బయట వ్యూ ఎలా ఉంది ఏంటనేది చూడండి ఒక్కసారి. ఇప్పుడు మేము ఆ బోట్లోనే ఐలాండ్కి బయలుదేరాలా. ఇంకా ఎక్కుతున్నాము. అద్దండి మా హస్బెండ్ ఉన్నారు అక్కడ. ఇంకా అందరం ఎక్కేసి ఇంకా ఐలాండ్కి బయలుదేరడమేను. ఒకసారి నేను చూపిస్తాను, చూడండి. ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోయామండి. మనకి ముందుగా సేఫ్టీ కోసం లైఫ్ జాకెట్స్ ఇస్తారు, అవి తప్పకుండా మనము వేసుకోవాలా. బోట్ అయితే చాలా స్పీడ్గా వెళ్తుంది. వెనకాల వాటర్ చూస్తున్నారు కదండి, ఎంత స్పీడ్గా వెళ్తున్నాము. బాగుంటుంది, బాగా ఎంజాయ్ కూడా చేయొచ్చు. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ సమ్మర్ అండి, కొంచెం ఎండగానే ఉంటుంది, కానీ బాగానే ఉంటుంది మొత్తము చూసేదానికి. అంత వ్యూ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఇప్పుడు ఏంటంటే మనం ఐలాండ్స్కి వెళ్ళాలంటే ఈ బోట్లోనే వెళ్ళాలండి, 3 ఐలాండ్స్కి. మీకు బయట వ్యూ ఎలా ఉంది ఏంటి అనేది ఓవరాల్గా చూపిస్తాను, ఒక్కసారి చూడండి. చూసేదానికి అంతా చెట్లు, కొండలు అట్లాగా బాగుందండి. మధ్యలో అంతా వాటర్. ఇప్పుడు ఈ సముద్రం మధ్యలో నుంచి మనం ఐలాండ్కి వెళ్ళాలా. మనం ఐలాండ్ దగ్గరలోనే ఉన్నాము, దగ్గరకు వచ్చేసాము. ఒకసారి నేను చూపిస్తాను, చూడండి. అయితే ఇంకా ఐలాండ్ కాడికి వచ్చేసామండి. ఇదేనండి ఐలాండ్. ఈ ఐలాండ్ పేరు వచ్చి బెరాస్ బాస్ ఐలాండ్ అండి. ఈ ఐలాండ్ అయితే చాలా బాగుంది. మేము పొద్దున్నే వచ్చామండి. వ్యూ అయితే మాత్రం చాలా బాగుంది, చూడండి. అంతాను ముందొచ్చి బీచ్, ఇటు సైడ్ వచ్చి అంతా చెట్లు అంతా. ఇదేనండి మేము వచ్చిన బోటు. మీకు సైడ్ కనిపిస్తుంది కదా పక్కన, అవి వచ్చి రేసు అట్లాగా వెళ్ళేదానికి అవి బాగుంటాయి, అవి కూడా ఉంటాయి ఇక్కడ. చూడండి అంత వ్యూ ఎలా ఉందో ఏంటో, బాగుంది. ఇక్కడ రెస్టారెంట్స్ కూడా అవైలబుల్లో ఉంటాయండి. మనకి ఫుడ్ కావాలన్నా, స్నాక్స్ కావాలన్నా, ఏం కావాలన్నా ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి. సైడ్ అంతా ఇట్లాగా చెట్లు అంతా ఉంటాయండి. ముందు చూస్తే ఇంకంతా సముద్రమే, అంతా వాటరేను. వ్యూ అయితే మాత్రం చూసేదానికి చాలా బాగుంటుంది. అంతా చూడండి, ఒకసారి నేను చూపిస్తాను ఎలా ఉంది ఏంటనేది. ఇక్కడ మా
హస్బెండ్ వాటర్లో ఇట్లా వెళ్తూ ఉన్నారు. బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వాటర్ అయితే చాలా ప్యూర్గా ఉందండి. చూడండి, మనం ఏదైనా కాయిన్ వేసినా కూడా కాయిన్ ఎక్కడుంది ఏంటనేది ఈజీగా కనిపిస్తుంది. అంత ప్యూర్గా ఉంది వాటరు. చూడండి, ఇక్కడ బాగున్నాయని చెప్పి ఐలాండ్లో కొన్ని ఫొటోస్ కూడా దిగాము. అవి కూడా నేను చూపిస్తాను. అంతా చూడండి. రెస్టారెంట్స్ ముందు ఇట్లాగా చైర్స్ వేసి ఉంటారండి. మనం కావాలంటే కొంచెం సేపు రిలాక్స్ అవ్వచ్చు. దాని ముందు వచ్చి మనము రైడ్కి వెళ్ళాలనుకుంటే బీచ్లో అది కూడా అవైలబుల్లో ఉంటుంది. సమ్ అమౌంట్ అనేది పే చేస్తే మనని రైడ్ తీసుకొని వెళ్తారు. ఫుల్ సేఫ్టీతో లైఫ్ జాకెట్స్ అన్నీను. అంతా బాగుంటుంది. బాగా ఎంజాయ్ చేయొచ్చు. చూడండి, అంతా ఒకసారి నేను చూపిస్తాను. ఇప్పుడు వాళ్ళు దాన్ని తీసుకొని వెళ్తున్నారు కదా, దాని మీద రైడింగ్కి వెళ్తారు. చాలా బాగుంటుంది. అవతల సైడు బోట్ రేసింగ్ జరుగుతుంది. అదండి అంతాను. ఇటు సైడ్ వచ్చి వీళ్ళు రైడింగ్కి వెళ్తున్నారు. అంతా వ్యూ చూడండి, చాలా బాగుంది. ఇంకా అక్కడి నుంచి మేము నెక్స్ట్ ఐలాండ్కి వచ్చేసామండి. ఇంకో ఐలాండ్కి. ఇదేంటంటే ఈగల్ ఐలాండ్ అండి. ఇక్కడ ఎక్కువగా ఈగల్సే ఉంటాయి. ఇదేంటంటే జస్ట్ మనం వాటర్లో నుంచే వీటిని చూస్తాము. దాన్ని అంతాను ఇదంతాను. ఇక్కడ ఈగల్కి ఫుడ్ అనేది వేస్తారండి. ఇదంతా చూడండి ఎన్ని ఈగల్స్ ఉన్నాయో. ఇగోండి, అంతా ఒకసారి నేను చూపిస్తాను ఎలా ఉంది ఏంటనేది చూడండి. ఇంకా అక్కడ అయిపోయిందండి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో ఐలాండ్కి వెళ్తున్నాము. ఇదండి, ఐలాండ్కి వెళ్ళే మధ్యలో వ్యూ అంతా ఇలా ఉంటుంది. అంతాను చూడండి. ఇప్పుడైతే నెక్స్ట్ ఐలాండ్కి వచ్చేసామండి. ఇదేనండి లాస్ట్ ఐలాండ్. ఈ ఐలాండ్ పేరు వచ్చి దయాంగ్ బంటింగ్ ఐలాండ్ అండి. ఈ ఐలాండ్ చాలా బాగుంటుంది. ఈ ఐలాండ్కి ఒక ఇంట్రెస్టింగ్ ఉందండి. అదేంటంటే ఐలాండ్ మధ్యలో ఒక లేక్ ఉంటుందండి. అది చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మేము బోట్ దిగేసామండి. ఇంకా ఆ లేక్ దగ్గరికి పోవాలంటే కొంచెం నడుచుకొని వెళ్ళాలా, కొంచెం దూరం ఉంటుంది. ఇప్పుడైతే మేము అక్కడికి వెళ్తున్నాము. దారిలో ఎలా ఉంటుంది వ్యూ ఏంటి అనేది నేను ఒకసారి చూపిస్తాను. అంతా చూడండి. మధ్యలో
వచ్చి ఇట్లాగా ఒక పెద్ద బ్రిడ్జ్ ఉంటుందండి. సైడ్ అంతా ఇట్లాగా వాటర్ అంతా ఉంటుంది. మనం బోట్ రైడింగ్‌కి వెళ్ళాలన్నా, బోట్ రేసింగ్‌కి వెళ్ళాలన్నా, స్విమ్మింగ్ చేయొచ్చు. అంతా అవైలబుల్‌లో ఉంటాయండి. ఇక్కడ అంతా బాగుంటుంది. వాటర్ అయితే చాలా ప్యూర్‌గా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇటు సైడ్ అంతా బోట్స్ అన్నీ ఉన్నాయి. ఇదిగోండి ఓవరాల్‌గా వ్యూ ఎలా ఉంది ఏంటనేది నేను ఒకసారి చూపిస్తాను చూడండి. ఇక్కడ బాగుందని చెప్పి మేము కొన్ని పిక్స్ దిగామండి. అవి నేను చూపిస్తాను చూడండి. ఈ లేక్కి వెళ్ళాలంటే కొంచెం దూరం అండి. కొంచెం దూరంగానే ఉంటుంది. ఇప్పుడు మేమైతే నడుచుకుంటూ వెళ్తున్నాము. ముందు మా హస్బెండ్ వెళ్తున్నారు అక్కడ. చూడండి. ఇప్పుడైతే ఇంకా లోపలికి వచ్చేసామండి. లోపలంతా ఇట్లా ఉంటుంది. సైడ్స్ వచ్చి ఇట్లాగా అన్ని రెస్టారెంట్స్ అట్లా ఉంటాయి. ఇక్కడ కూడా ఫుడ్ కావాలన్నా, స్నాక్స్ కావాలన్నా అన్నీ అవైలబుల్‌లో ఉంటాయండి. లోపల ఇట్లా చెట్ల కింద ఇట్లాగా చైర్స్, టేబుల్స్ ఇట్లా వేసుంటారు. మనం కావాలంటే కొంచెం సేపు కూర్చొని వ్యూ అంతా చూడొచ్చు. చాలా బాగుంటుంది. చూడండి అంతా లోపల ఎలా ఉంది ఏంటనేది ఒకసారి నేను చూపిస్తాను. ఇంకా ఇప్పుడైతే లోపలికి వచ్చేసామండి. లేక్ దగ్గరికి పోవాలంటే టికెట్ తీసుకొని పోవాలండి. ఇదేనండి ఆ టికెట్ కౌంటరు. ఇక్కడ టికెట్ తీసుకొని లేక్ దగ్గరికి వెళ్ళాలా. కొంచెం దూరం ఉంటుంది, నడుచుకుంటూ వెళ్ళాలా. ఇంక ఇప్పుడైతే మేము టికెట్స్ తీసుకుంటున్నాము. తీసుకొని ఇంక బయలుదేరడమేను. ఇంకనైతే మేము స్టార్ట్ అయ్యామండి. దొండి లేక్ దగ్గరికి వెళ్తూ ఉన్నాము. మా హస్బెండ్ వెళ్తున్నారు ముందు. దొండి సైడ్ అంతా ఇట్లా చెట్లు అంతా ఉంటుంది. బాగుంటుంది. ఒకసారి చూడండి. ఫైనల్గా అయితే లేక్ దగ్గరకు వచ్చేసామండి. చూపిస్తాను చూడండి. ఇదేనండి ఆ లేక్. దాన్ని అంతా బాగుంటుంది చూడండి. చాలా మంది ఉన్నారు. చాలా రష్గా ఉంది. ఒకసారి చూడండి ఎలా ఉంది ఏంటనేది. లేక్లో అయితే వాటర్ చాలా ప్యూర్గా ఉన్నాయండి. చూడండి వాటర్ అంతా చాలా ప్యూర్గా ఉంది. చూడండి అందరూ ఉన్నారు. చాలా మంది ఉన్నారు. చాలా రష్గా ఉంది. బాగా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. దండి పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు. చూడండి అంతాను ఇట్లా ఉంటుంది. సైడ్ వచ్చి ఇట్లాగా మనకి లాకర్స్ ఉంటాయండి. కావాలంటే మన లగేజ్ అట్లాగా ఆ లాకర్లో మనం పెట్టుకోవచ్చు. దానికి కూడా సమ్ అమౌంట్ అనేది మనం పే చేయాలా. చూడండి అంతా ఇటు సైడ్ అంతా స్విమ్మింగ్ అంతా చేస్తూ ఉన్నారు. ఇద్దరు చూడండి. అంటే బోటింగ్ ఉంటుందండి. మనకి సమ్ అమౌంట్ అనేది ఉంటుంది. అమౌంట్ కానీ పే చేసామంటే ఒక 1 అవర్ మనకి టైం ఇస్తారు. 1 అవర్ లోపల మనం అలా మొత్తం లేక్ మొత్తం ఒకసారి వెళ్ళేసి రావచ్చు బోటింగు. అక్కడే మనకి లైఫ్ జాకెట్స్ కూడా ఇస్తారు. మేము కూడా కొన్ని ఫొటోస్ దిగాము ఇక్కడ. ఇద్దండి చూడండి. మేము కూడా బోటింగ్ చేసాము. అది కూడా నేను చూపిస్తాను చూడండి. All I want
అయితే మా ఐలాండ్ ట్రిప్ అయిపోయిందండి. ఈ వీడియోని ఇక్కడితో నేను ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో ఎలా ఉంది ఏంటనేది నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.